వెల్కమ్ టు అభినవ భారత్ నేను రఫీ. తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో దీనికి సంబంధించి రోజుకు కొత్త విధంగా కొత్త రకాలుగా జరుగుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్. ఎందుకు ఇలా అంటున్నారంటే ఎప్పుడైనా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇన్ని ఏకగ్రీవాలు కాల, వందల సంఖ్యలో ఏకగ్రీవాలు అవుతున్నాయి. అంతేకాకుండా వేలం అంటే బహిరంగంగా వేలం పాటేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి సర్పంచ్ పదవి అని. ఇదంతా జనాలే దగ్గర నుంచి చేస్తున్నారు. సర్పంచ్ పదవిని 50 లక్షల నుంచి ₹1,00,00,000 అయితే కొనుక్కోవడానికి చాలామంది బిజినెస్ మ్యాన్లు కానీ ఎవరైతే డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారో ధనవంతులు వాళ్ళు రెడీగా ఉండి కొనుక్కుంటున్నారు. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏమని చెప్తున్నాడు, ఎవరైతే మీ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ క్లోజ్గా ఉండి వాళ్ళతో పనులు చేయించుకునే వాళ్ళకి మీరు ఓటు వేయండి అని చెప్తున్నారు. అంటే ఎవరుంటారు? ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాంగ్రెస్ మంత్రులు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా అక్కడ ఆబ్వియస్గా. అంటే వాళ్ళతో క్లోజ్గా ఉండే వాళ్ళంటే ఎవరు? సర్పంచ్ అభ్యర్థులు ఎవరు? కాంగ్రెస్ అభ్యర్థి ఉంటాడు. అంటే ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా, మీరు కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలి, వేరే వాళ్ళకి ఓటు వేయద్దు అనేది చెప్తుండ్రు. డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుండు. అదే మార్గంలో అయితే ఇక్కడ ఏదైతే చూడండి ఒకసారి ఈ వీడియో, ఇది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే ఎందుకు ఇది వైరల్ అవుతుందంటే ఈమె మట్టా రాగమయ్య, ఈమె ఎమ్మెల్యే, అక్కడ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామం కూడా, మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రామం కూడా అదే పరిధిలో ఉంటుంది, ఆ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటుంది. అదొక ఎస్సీ రిజర్వ్డ్. అయితే మట్టా రాగమయ్య ఈమె ఎమ్మెల్యే, ఈమె భర్త ఈయన మట్టా దయానంద్. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈయన, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం చూడండి. అంటే ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్స్లో నిలబడుతున్నారో అభ్యర్థులు వాళ్ళకే ఒక వార్నింగ్ ఆయన ఒక హెచ్చరిక ఇస్తుండ్రు. అంటే ఒక వార్నింగ్ ఇస్తుండు, అంటే ఒక సవాల్ విసురుతుండు. ఏమని విసురుతుండు అంటే, ఎవరైతే ఒక ఇల్లు కానీ ఒక రోడ్డు కానీ తీసుకురాగలరా ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా అనేసి అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి. అది ఈయన చెప్పేది ఇదే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థులు ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా ఒక్క ఇల్లైనా ఒక్క రోడ్ అయినా మీరు తీసుకొచ్చి చేయగలరా మీ గ్రామంలో? అలా అయితే మా కాంగ్రెస్ అభ్యర్థిని నేను పక్కకు తీసుకెళ్తా, విత్డ్రా చేయించుకుంటా, ఏదైతే పోటీ చేస్తుండో ఆయన విత్డ్రా చేయించుకుంటా అంటుండు. అట్లా అవుతుందా? అది జరుగుతుందా అసలు? ఈ ప్రజాస్వామ్యం ఇదేమనుకుంటున్నారు వీళ్ళు? అంటే ఈయన ఎందుకు ఇంపార్టెంట్, ఈయన మాటలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పేరుకే ఎవరైతే మట్టా రాగమయ్య గారు ఉన్నారో ఎమ్మెల్యే, ఆమె పేరుకే ఎమ్మెల్యే, బట్ మొత్తం అక్కడ అన్అఫీషియల్గా జరిగేది మొత్తం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎవరంటే మట్టా దయానంద్ అనే చెప్తారు అక్కడ ప్రజలు. అంటే అక్కడ ఎవరన్నా అధికారులు పేర్లు మాట వినకపోయినా సరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు ఆరోపిస్తున్న మాటలు ఇవన్నీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ పేరుకే రాగమయ్య గారు ఎమ్మెల్యే, కానీ అక్కడ జరిగేది మొత్తం పాలన మొత్తం చేసేది మొత్తం కూడా మట్టా దయానంద్ అయితే అక్కడ చెప్తున్నారు. అంటే ఈయన మాటలు ఎందుకు సీరియస్ అంటే ఇదే విధం. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు ఏదైనా సంతకం కావాలన్నా ఎవరైనా వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా కానీ ఈయన అప్రోచ్ అవుతారంట. అంటే మేడంని అప్రోచ్ అవ్వరు, ఎందుకంటే హస్బెండ్ ఈయనే కాబట్టి ఈయన అప్రోచ్ అవుతారంట. అంటే ఎందుకు ఇంత అన్అఫీషియల్గా ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న టైంలో ఏదైతే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఉందో దానికి సంబంధించిన ఆ పరిధిలో ఉన్న గ్రామాలైన పర్యటిస్తూ ప్రచారంలో ఈ మాటలు మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతున్నాడు? అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలి, లేదు అంటే మీ గ్రామాలు అభివృద్ధి చెందాం, మీకు ఒక రోడ్డు రాదు, ఒక ఇల్లు రాదు అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పింది కూడా ఆబ్వియస్గా కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, ఒక ఎమ్మెల్యే చేతిలోనే పేరుకి ఏంటంటే కలెక్టర్లు వెరిఫై చేసి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలనేది అయితే యాజ్ పర్ రూల్ ఉంటుంది ఏది మన గవర్నమెంట్లో. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే అఫీషియల్గా అది ఏంది, జస్ట్ ఏదో ఫార్మాలిటీకి కలెక్టర్ చేతిలో ఉందంటారు, కానీ అన్అఫీషియల్గా జరిగేది ఏంటంటే ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది. అది ఆబ్వియస్గా ఎమ్మెల్యేలు ఎవరినైతే సెలెక్ట్ చేసి ప్రతి ఊర్లో ఎవరైతే ఉంటారో సర్పంచులు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైతే పేర్లు చెప్తారో అంటే అక్కడ క్వాలిఫికేషన్ అనేది ఏం చూడరు. అంటే వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళకి పొలం లేదు, వీళ్ళకి ఇంతవరకు ఇల్లు కట్టలేదు, జాగలేదు, ఇవేం వద్దు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో అధికారంలో, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో కింద వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తారు. అదే ఆయన చెప్తున్నాడు. అదే జరుగుతున్నది కూడా తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాజ్యాంగంలో రాసిందా, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకే ఓటేయాలి, ఆ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవాలని ప్రజాస్వామ్యంలో ఉంది. అలాంటి ఎలక్షన్స్ ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చెప్తుండే, ఇక్కడ ఎమ్మెల్యే భర్త ఎవరైతే ఉన్నాడో మట్టా దయానంద్ అదే చెప్తున్నాడు. అంటే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? రాజ్యాంగంలో క్లియర్ కట్గా ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేయచ్చని. కానీ వీళ్ళు చెప్పేది ఏంది, మీకు పనులు కావాలి అంటే మీరు 100% కాంగ్రెస్కే ఓటేయాలంటున్నారు. అంటే దీనివల్ల భయభ్రాంతులకు లోనవుతారు ప్రజలు. భయభ్రాంతులు లోనయ్యి వాళ్ళు ఏం చేస్తారు, అరే కాంగ్రెస్ అభ్యర్థికి మనం ఓటేసి గెలిపించకపోతే మనకి ఇల్లు రావేమో, రోడ్లు రావేమో, మన గ్రామం అభివృద్ధి చెందేమని ఇష్టం లేకపోయినా సరే ఓటేస్తారు. ఓటేసిన తర్వాత మీరు చేస్తారని నమ్మకం ఉందా? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్లేగా. ఇట్లా మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆబ్వియస్గా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడదు. ఏం మాట్లాడాలి? సరే అఫీషియల్గా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఇలాంటి డెవలప్మెంట్ చేస్తాము,
మా పార్టీని గెలిపించడం వల్ల మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఏదైనా పనులు అయితే అని ఈ విధంగా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ మోడ్లో చెప్పాలి. కానీ అభ్యర్థులను డైరెక్ట్గా బీఆర్ఎస్ అభ్యర్థులని, తర్వాత బీజేపీ, సిపిఎం ఎవరైతే నిలబడుతున్నారో అక్కడ సిపిఎం ప్రభావితం ఎక్కువ, అక్కడ సత్తపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరినీ ఇట్లా డైరెక్ట్ థ్రెటన్ చేస్తున్నారు. మీరు ఒక ఇల్లు కానీ ఒక రోడ్డు కానీ తీసుకురాగలరా, తీసుకొస్తా అంటే చెప్పండి, మా కాంగ్రెస్ అభ్యర్థిని నేను రిమూవ్ చేసుకుంటా అంటే మా విత్డ్రా చేయించుకుంటా అంటుండు, పోటీ నుంచి విత్డ్రా చేపిస్తా అంటుండు. అంటే ఇది డైరెక్ట్ థ్రెట్ ఇచ్చినట్టే కదా. అంటే రేపు ఒకళ్ళు ఇన్ కేస్ బీఆర్ఎస్ అభ్యర్థో లేదంటే బీజేపీ అభ్యర్థో వేరే పార్టీల అభ్యర్థి ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, గెలిస్తే మీరు ఇల్లు రానియరా, ఈ రోడ్లు వేయనియరా? అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది నడుస్తుంది. ఎట్లా రాజ్యాంగంలో రాసింది ఈ విధంగా? కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో ఇది 100% తప్పు. ఎవరైతే మఠదయనం చేసిన వ్యాఖ్యలు అయితే 100% వెనక్కి తీసుకోవాలి. ప్రజల్లో అయితే ఇలాంటి భయాందోళన అయితే క్రియేట్ చేయకూడదు. దీనివల్ల అయితే ప్రజాస్వామ్యం మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాఖ్యల వల్లనే ప్రజల్లో కూడా భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు కూడా. కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దీని మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రతి అధికారంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే వెళ్తాడు, ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళేసి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మీకు డైరెక్ట్గా థ్రెటనింగ్ ఇస్తున్నారు, మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మేము మీకు డెవలప్మెంట్ చేయమని చెప్తే ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ అభ్యర్థికి ఓటేస్తారు. సరే మీరు డెవలప్మెంట్ చేస్తారు ఓకే, అక్కడ మీరు నిలబెట్టిన మీరు బలపరిచిన అభ్యర్థి కరెక్ట్ పర్సన్ కాదు, అప్పుడు ఎవరికి వేయాలి ఓటు? అంటే ఆ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాకపోయినా సరే అతనికే వేయాలా, అభ్యర్థికి వేయాలా? వేయకూడదు కదా. ఆ విధంగా వేయడం వల్ల ఏంది, ప్రజాస్వామ్యంలో అయితే మనిషికి ఏదైతే స్వేచ్ఛతో కూడుకున్న ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కును అయితే హరించినట్లయితుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దీని మీద చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.